अस्सलाम वालेकुम दोस्तों, प्रधानमंत्री आवास योजना के तहत आज कारवन और बहादुरपुरा कॉन्स्टिट्यूंसी के मुख्तलिफ लोगों को यहाँ पर डबल बेडरूम के पट्टे दिए गए हैं। जी हाँ दोस्तों, जैसे कि आप देख सकते हैं इस वीडियो में, जहाँ पर कारवन एमएलए कौसर मोहिउद्दीन साहब और बहादुरपुरा एमएलए मोहम्मद मुबीन साहब भी यहाँ पहुँचे और तेलंगाना मिनिस्टर पूनम प्रभाकर भी यहाँ पर मौजूद थे। जहाँ पर एक फंक्शन हॉल में ये प्रोग्राम रखा गया है, जहाँ पर प्रधानमंत्री योजना आवास के स्कीम में 30 मेंबर्स को यहाँ पर पट्टा अलॉट किया गया है डबल बेडरूम का। और ये पट्टा तकरीबन कारवन के एरिया में और फलकनुमा फारूक नगर में जो इलाका है वहाँ पर जो डबल बेडरूम है वहाँ पर भी दिए गए हैं। टोटल ये 120 फ्लैट्स सेंक्शन किए गए हैं, लेकिन उसमें से आज सिर्फ 30 फ्लैट्स को डिस्ट्रीब्यूशन किया गया है, बाकी के अभी पेंडिंग है। उसकी भी आगे हम डिटेल बताएंगे, वो कब प्रोग्राम होगा और कब दिया जाएगा उसकी भी हम आपको डिटेल बनाएंगे। तो ये वीडियो में हम आपको इसीलिए बता रहे हैं जहाँ पर डबल बेडरूम के नए पट्टे अलॉट किए गए हैं प्रधानमंत्री योजना आवास स्कीम में। तो आप लोग से यही कहना है कि जो कोई भी डबल बेडरूम के लिए अप्लाई करे हैं, आप लोग थोड़ा वेट करिए, क्योंकि ये स्कीम्स चालू है। यहाँ पर आप लोग को पट्टे दिए जा रहे हैं और इंदिरा इल्लू के भी जल्द से जल्द अलॉटमेंट किए जाएंगे। तो आप देख सकते हैं यहाँ वीडियो में पूनम प्रभाकर और मोहम्मद मुबीन साहब और कौसर मोहिउद्दीन साहब के हाथों में जिस किसी को फ्लैट सेंक्शन हुए हैं वो लोगों को आज पट्टे देते हुए दिखाई दिए हैं। ये वीडियो हम आपको दिखा रहे हैं कारवन कॉन्स्टिट्यूंसी का, जहां पर एक फंक्शन हॉल में ये प्रोग्राम रखा गया है। तकरीबन 30 लोगों को यहां पर डबल बेडरूम के पट्टे दिए गए हैं। आगे की अपडेट हम आपको देते रहेंगे। जब तक के लिए आप लोग अगर हमारे चैनल पर नए हैं तो सब्सक्राइब करिए, वीडियो को ज़्यादा से ज़्यादा शेयर करिए। आगे की तफसील आप लोग इस वीडियो में देख सकते हैं। जैसा महिला हुस्नाबाद में अगर लाख लोग महिला है तो 80,000 से ज्यादा महिला मेंबर रहे महिला ग्रुप में। यहाँ ऐसी हालत नहीं है। मैं सब लोगों से गुजारिश करता हूँ, यहाँ जितने भी महिला है वो मेंबर बने और गवर्नमेंट से जो मिलता है वो बेनिफिट उन लोगों को लागू हो सके। अदे विधंगा इंदिरम्म इल्लू పల్లెటూళ్ళ నియోజకవర్గానికి 3,500 5 లక్షల రూపాయలతో ఇస్తా ఉన్నాం। హైదరాబాద్ కట్టేప్పటికి జాగా ప్రాబ్లం, జాగా ఉన్నోళ్ళు వేసి అయింది। త్వరలోనే హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇంటికి జాగా ఉన్న వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం। జాగా లేని కూడా ఇటీవల మీటింగ్ వచ్చినాం। గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశ మేరకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు, మిగతా శాసనసభ్యులందరూ కూడా కలిసి ఏ విధంగా ఇల్లు స్థలం లేని వాళ్ళకు కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాం। త్వరలోనే స్లమ్స్ ఇక్కడ సభాధ్యక్షులు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దల పూజలు కౌసర్ మొహియుద్దీన్ గారు, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దల పూజలు గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, వేదిక పైన ఆశీస్సులైనటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, స్థానిక కార్పొరేటర్లు, మరి ఎంఆర్ఓ గారు, మరి ఇక్కడ వచ్చేసినటువంటి కార్వాన్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి కోటి ఆశలు పెట్టి ఇక్కడ వచ్చినటువంటి 2 బెడ్రూమ్ బెనిఫిషియరీస్ కి సంబంధించిన వాళ్లకు, దొరికిన వాళ్లకు, దొరకని వాళ్లకు, దొరకడానికి ఆలోచించే వారికి మీ అందరికీ చేతులు జోడించి సవినంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను। ముందుగా మనలో మనసుకున్న మాటలు చెప్పాలని వారితో పర్మిషన్ తీసుకున్నా। సార్, మా నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది। దాదాపు కార్వాన్లో అప్లై చేసిన వాళ్ళు 2,840 మంది అప్లికేషన్ ఇవ్వడం జరిగింది। మరి దానిలో ఈరోజు 175, 176 మనం ఇవ్వడం జరుగుతుంది। అది కూడా కార్వాన్ టోటల్ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుండి మనం అన్నాము నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇస్తామని ఆ రోజు మన ప్రభుత్వం చెప్పడం జరిగింది। మరి దానికి దృష్టిలో పెట్టుకొని
కార్పొరేటర్ ఉన్నప్పుడు ఈ యొక్క నిర్మాణ ప్రక్రియ చేయడం జరిగింది. మరి దాంట్లో 600 చిల్లరగా మేము అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ వాళ్ళకు ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ దాదాపు ఇవ్వడానికి దాదాపు 8-9 సంవత్సరాలు పట్టింది. ఏది ఏమైనా ఆచమైనా ఈ రోజు మనం 175 ఎక్కున్నారు కాబట్టి అక్కడ ల్యాండ్ ఉన్నది. ఆ రోజు 1850కి ప్రపోజల్ ఇచ్చినాం సార్. మరి మీరు అక్కడ ల్యాండ్ కు దృష్టిలో పెట్టుకొని కనీసం మిగతా వాళ్ళు చాలా మంది ఆశించే వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. 170 కాదు సార్, 2000 నుండి 3000 మంది అప్లికేషన్ కార్బన్ నియోజకవర్గంలో ఉన్నది. ఎమ్మెల్యే గారు కూడా తెలుసు. ఈ సభ ద్వారా మీ అందరి ద్వారా మంత్రి వాళ్ళకు చేతి జోడించి సవినీయంగా మనవి చేస్తున్నా. మిగతా ఎవరైతే బెనిఫిషియర్ ఉన్నారో వారికి ఏ విధంగా అకామిడేట్ చేసి వారికి న్యాయం చేయాలని సవినీయంగా మనవి చేస్తూ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.